మన తెలుగు యూట్యూబర్ అయినటువంటి వైష్ణవి మర్డర్ కేసు చూసారు కదా మీరందరూ. తను కట్టుకున్న భర్తే తనని చంపేశాడు అతి కిరాతకంగా. ఈ ఈ వైష్ణవి తన భర్త ఇద్దరు గత 2 సంవత్సరాలుగా ప్రేమించుకొని తనకి వాళ్ళిద్దరికి మనస్పర్ధలు ఏమొచ్చినాయో తెలియదు కానీ వాళ్ళ భర్తే కట్టుకున్న భర్తే వైష్ణవిని చంపేశాడు. సో అతను పరారీలో అయితే ఉన్నాడు. అలాంటి వాళ్ళని నడురోడ్డు మీద ఉరి తీయడం కన్నా నరికేయడం మెరుగు. తను చనిపోయే ముందు 5 నెలల గర్భంతో ఉంది ఈ అమ్మాయి వైష్ణవి, ఒక యూట్యూబర్. సో ఇలాంటి వాడిని ఖచ్చితంగా సరే మన రోడ్డు మీద ఉరితీసి చంపేసేయాలి. నలుగురిని అందరి ముందు ఉరితీస్తేనే ఇంకొకటికి భయం అనేది వస్తుంది. సో దీన్ని బట్టి ఇప్పుడు మీరైతే ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు వైష్ణవి గారిది ఒక క్లిప్ అయితే పెడతాను, పైన చూడండి, క్లిప్ పెడతాను. తన చివరి క్షణాల్లో గడిపినటువంటి వీడియోస్ మాటల్లో చూడండి, కొంచెం మీకు పెడతాను. బ్లడ్ అయితే తీసారు ఇప్పుడైతే మరి వైషమ్మకి స్కానింగ్